హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి వ్లాగ్. సో ఈరోజు మీరు పాండిచ్చేరి డే 2 వ్లాగ్ చూడబోతున్నారు. డే 1లో మనం పాండిచ్చేరి రీచ్ అయ్యాం. అక్కడ మేమున్న రెసిడెన్సీ రూమ్ టూర్ కూడా చేశాను మీకు. అండ్ మనం పుదుచ్చేరి మ్యూజియంకి వెళ్ళాం, బోటింగ్ కూడా వెళ్ళాము. సో ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇది డే 2 వ్లాగ్. డే 2 అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయింది. మేము ఈ రెసిడెన్సీలో 2 days ఉన్నామని చెప్పాను కదా. సో 2 daysకి మాకు 3000 అయితే పడింది విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో కాంప్లిమెంటరీ కదా, బాగుంటుందా లేదా అని డౌట్తో వెళ్ళాము. కానీ పైన టెర్రస్ మీద అరేంజ్ చేశారు, చాలా నీట్ అండ్ డీసెంట్గా అరేంజ్ చేశారు. సో ఇలా ఇడ్లీ, దోశ, ఆలు చపాతి విత్ 2 kinds ఆఫ్ చట్నీ కూడా ఉంది. బయటికి వెళ్ళి తిన్నా కూడా మేబీ ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ దొరకకపోవచ్చేమో. సో 2 nightsకి 3000 ప్లస్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటే పర్వాలేదు అనిపించింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బయట చూసారా ఎంత ఎండగా ఉందో. ఇదంతా మేమున్న రెసిడెన్సీ స్ట్రీట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పాండిచ్చేరిలోనే ది ఫేమస్ ఫ్రెంచ్ సిటీకి అయితే వచ్చాము. ఫ్రెంచ్ సిటీ అనొచ్చు, లేదా వైట్ టౌన్ సిటీ అని కూడా అంటారు. అసలు ఈ ఫ్రెంచ్ సిటీ అనేది ఎలా వచ్చిందంటే 1673లో బీజాపూర్ సుల్తాన్ పాండిచ్చేరిని ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేసారంట. సో అప్పుడు ఫ్రెంచ్ ఆఫీసర్ బెలంగర్ అనే ఆయన ఇక్కడ ఫస్ట్ రెసిడెన్సీ అనేది స్టార్ట్ చేశారంట. సో అప్పుడు అతను అనుకున్నారంట ఈ యొక్క చిన్న ఫిషింగ్ విలేజ్ని ఒక పెద్ద పోర్ట్ టౌన్గా మార్చాలని. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెంచ్ సిటీ. సో అప్పటి నుంచి ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళే ఉండేవారంట. సో అందుకే ఈ సిటీని ఫ్రెంచ్ సిటీ ఆర్ వైట్ టౌన్ అని పిలుస్తారనమాట. అందుకే ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయన్నమాట. సో ఈ హౌసెస్ని చూడడానికి టూరిస్టులు అందరూ ఇక్కడికి వస్తారు. అందుకే ఈ ఫ్రెంచ్ సిటీ అనేది ఇంత ఫేమస్. అండ్ అలానే ఇక్కడ మంచి ఫోటో స్పాట్స్ కూడా ఉంటాయి, మంచి మంచి ఫొటోస్ కూడా దిగచ్చు. ఇప్పటికీ ఇక్కడ ఉంటున్న వాళ్ళు కొంతమంది ఫ్రెంచ్ మాట్లాడతారంట. అండ్ ఈ కాలనీ అంతా చూస్తే కనుక రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ ఉంటాయి. అండ్ కొన్ని హౌసెస్ని అయితే గవర్నమెంట్ ఆఫీసెస్ కింద కన్వర్ట్ చేసేసారట. కాసేపు ఫ్రెంచ్ వీధులన్నీ తిరిగేసి మంచి ఫొటోస్ తీసుకొని ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. వైట్ టౌన్కి పక్కనే న్యూ శాండ్ బీచ్ ఉంది. సో అక్కడికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. ఎలాగో స్కూటీ మీద వెళ్తున్నాం కదా, ఈ ఫ్రెంచ్ కాలనీ అంతా ఒకసారి మళ్ళీ మీకు చూపిద్దామని, రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేశాను. అసలు ఈ ఎండకి ఫోన్లో ఏం రికార్డ్ అవుతుందో కూడా నాకేం కనిపించట్లేదు అనమాట, అంత ఎండగా ఉంది. ఇంకా ఏదైతే అది అయిందని రికార్డ్ బటన్ ఆన్ చేసేసి ఇంకా అలా ఉంచేసాను. ఏది రికార్డ్ అయితే అది మీకు చూపిద్దామని. సో మధ్య మధ్యలో సరిగా కనిపించకపోయినా తిట్టుకోకండి. ఈ ఎండలకు మనమే ఉండలేకపోతున్నాం కదా. పాపం ప్లేస్ దొరికిందని మంచిగా పడుకుంది. సో ఎలాగో ఎండగా ఉంది కదా అని ఫ్రూట్స్ తిందామని ఆగాము. ఫ్రూట్స్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళాము న్యూ శాండ్ బీచ్ దగ్గరికి. ఇక్కడ గాంధీ తాతగారి స్టాట్యూ అయితే ఉంది. సో ఈ స్టాట్యూకి ఎదురుగుండా ప్లేస్ అంతా ఇలా ఉందన్నమాట. ఈవినింగ్ అయితే అసలు ఈ ప్లేస్ ఇదంతా ఖాళీ ఉండదన్నమాట. ఇదంతా కూడా జనాలు ఫిల్ అయిపోతూ ఉంటారు, బీచ్ కదా. సో ఈవినింగ్ వస్తారు ఎక్కువ. మేము కూడా ఇంక ఈవినింగ్గా వద్దాం అనుకున్నాము. ఇంత ఎండలో ఇంకా బీచ్ దగ్గరికి ఏం వెళ్తాము. సో ఈవినింగ్ వద్దాం అనుకున్నాము.
ఈ ఏరియాలోనే క్రాఫ్ట్ బజార్ అని ఉంది. సో లోపల ఏముంటాయో చూద్దామని వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా రండి, చూద్దాం. ఇదంతా తిరిగేసరికి మధ్యాహ్నం 1:30 అయితే అయింది. సో ఇంకా లంచ్ టైం కదా అని దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇదే మద్రాసి రెస్టారెంట్ అని ఉంది. ఇంక లోపలికి వెళ్తే ఆకులు అయితే ఇచ్చారు. సో బాగానే ఉంది కదా అనుకుంటే ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు. మేమైతే క్రాబ్ లాలీపాప్ ఒకటి, ఇంకా చికెన్ 65 అనుకుంటా చెప్పాము. సో క్రాబ్కి ఇలా హ్యాండ్స్ ఉంటాయి కదా, వాటి హ్యాండ్స్కి మీట్ అంతా పెట్టి లాలీపాప్లా చేశారు. ఫుడ్ అస్సలు బాగాలేదన్నమాట టేస్ట్. పాండిచేరిలో డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది ఫుడ్డే. మధ్యాహ్నము బిస్కెట్ అయింది, డిన్నర్కి కూడా బిస్కెట్ అయిందనమాట. అస్సలు టేస్ట్ అయితే బాగాలేదు. ఇక్కడ ఈ రైతా చూసారా, మనకైతే పెరుగులో చక్కగా ఉల్లిపాయలు వేసిస్తారు. ఇక్కడ ఉల్లిపాయలని పెరుగులో ముంచి తెస్తారనమాట. అదేంటో. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ రెస్టారెంట్లో ఒక్క మెన్యూయే ఉందంట. మెన్యూ ఏమని అడిగితే ఒక 2 minutes అండి, మా దగ్గర ఒక్క మెన్యూనే ఉంది అని చెప్తున్నారు. అప్పుడు అనిపించింది అనమాట నాకు, రెసిడెన్సీకి పక్కనే ఉంది కదా అని గ్రాంటెడ్గా తీసుకోకూడదని. నిన్న తిన్న ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా రీజనబుల్గా కూడా ఉంది. ఇక్కడ మేము పెట్టిన ప్రైస్కి వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీకి అసలు సంబంధమే లేదు. ఇంకేదో తినాలని తినేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూస్తే ఇక్కడ రెస్టారెంట్ నుంచి స్టార్ట్ అయింది ఇది బజార్. సండే బజార్ అంట, సండే రోజు ఇలా పెడతారంట. ఒక 3 kilometers వరకు ఉంది. ఆ స్ట్రీట్ అంతా బజారే ఉందన్నమాట. కానీ నేను ఇంకా ఫుడ్ అసలు బాగాలేదన్న డిసప్పాయింట్మెంట్లో ఇంకా వీడియో ఏం తీయలేదు అసలు. జస్ట్ అలా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము. ఎక్కువ వీడియో ఏం తీయలేదు, జస్ట్ ఇదంతా స్టార్టింగ్లోనే. ఇదంతా ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడు నేను టీవీలో చూడడం తప్ప ఇలాంటి ఫోన్స్ మనం ఎప్పుడు బయట చూడలేదు కదా, పాత మూవీస్లో ఉంటాయి ఇవి. సో ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంకా అక్కడ కట్ చేస్తే ఈవినింగ్ మళ్ళీ న్యూ శాండ్ బీచ్కి వచ్చాము. సో చూసారా ఆల్రెడీ ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది, ఫ్యామిలీస్ వస్తారు ఎక్కువ. సో ఈ బీచ్ అస్సలు ఖాళీ లేదు. బయట పార్కింగే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఏదో ఒకలా పార్క్ చేసి వెళ్తున్నాము. వీడు చూడండి, వీడు మాత్రం హ్యాపీగా తిరిగేస్తున్నాడు ఎంత హడావిడిలో కూడా. Not okay, all I want, and I pray, all I need are some better days. Fuck me. ఇక్కడ ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసాము. అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి వీడియో కాల్స్ అవి చేసి కాసేపు అలా చల్లగాలికి కూర్చున్నాము. స్లోగా చీకటి పడిపోయింది. సో ఇదంతా ఆ ఏరియా, మార్నింగ్ మనం చూసిన ఏరియా అన్నమాట ఇదంతా. మా బావకి పెట్స్ అంటే ఇష్టం. సో ఇలా కుక్క పిల్ల కనిపిస్తే ఫోటో దిగాడు. కానీ నాకు మాత్రం భయం, జస్ట్ దూరం నుంచి చూడడమే.
ఇంకెలాగో మళ్ళీ వైట్ టౌన్ వచ్చాం కదా, ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కదా అని ఒక రెస్టారెంట్లోకి అయితే వెళ్ళాము. నేమ్ చాలా పాష్గా ఉంది, లోపల అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. కానీ అంబియన్స్ బాగుందంటే ఫుడ్ బిస్కెట్ అవుతుంది. సో అలానే అయిందనమాట. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు ఇక్కడ కూడా. అంటే చైనీస్, ఫ్రెంచ్ ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ తినే వాళ్ళకైతే ఎక్కుతుంది కానీ మన ఆంధ్ర వాళ్ళకైతే ఎక్కదనమాట. సో ఇదొక మటన్ సూప్, ఇది సోసోగా ఉంది, మా బావ ఆర్డర్ చేసుకున్నాడు. అండ్ ప్రాన్స్ ఫ్రై, ఇదైతే లోపల పచ్చి పచ్చిగా ఉంది, వాళ్ళు తింటారు కదా అలానే. సో అలా ఉందన్నమాట. ఇంకా జ్యూస్తో అడ్జస్ట్ అయిపోయాము ఆ రోజు నైట్కి. ఇంకా మన పాండిచ్చేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి రూమ్ వెకేట్ చేసేసి వాళ్ళకి కీస్ అవి అప్ చెప్పేసి మేమైతే బయటకు వచ్చేసాము. బయట అయితే ఫుల్ చీకటి, ఆబ్వియస్లీ 4:30కి మరి చీకటిగానే ఉంటుంది కదా. సో ఏమైనా ఆటో దొరుకుతుందేమో, స్టేషన్కి వెళ్దామని చూస్తున్నాము. వాకబుల్ డిస్టెన్సే కానీ ఇంత చీకట్లో నడిచి వెళ్ళడం ఎందుకులే అనేసి ఇంకా చూస్తున్నాము, కానీ ఒక్క ఆటో కూడా దొరకలేదు. సో అలా కాసేపు ముందుకు నడిచి వెళ్దాము అని కొంచెం ముందుకు నడిచి వచ్చాము. దారిలో ఒక షేర్ ఆటో అయితే కనిపించింది. సో షేర్ ఆటో ఎక్కేసి స్టేషన్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ 5:30కి అయితే ఇక్కడ పాండిచ్చేరి నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి అవైలబుల్గా ఉంది. సో ఇంకా దానికోసమే మేము వెళ్తున్నాము. అటు వచ్చినప్పుడు, చెన్నై నుంచి వచ్చినప్పుడు మార్నింగ్ అసలు ట్రైన్ ఖాళీ లేదు కదా, కూర్చోడానికి చాలా ఇబ్బంది అయింది. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తే మనకి సీట్స్ దొరుకుతాయి కదా అని ఇంకా మేము ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడే టికెట్ తీసేసుకొని చూసేసరికి ఆల్రెడీ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. సో మేము ఇంకెక్కేసి ఈసారి నేనైతే విండో సీట్ కొట్టేశాను. చెన్నై నుంచి వచ్చినప్పుడు అయితే అసలు దొరకలేదు. ఇంకా పాండిచ్చేరికి బాయ్ బాయ్ చెప్పేసి మాకు స్లోగా సన్ రైజ్ కూడా ట్రైన్లోనే అయిపోయిందనమాట. సో ఇంకా విండో సీట్ నుంచి మంచి మంచి లొకేషన్స్ అన్నీ అలా వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. నేను స్పాట్ గుర్తుపెట్టుకొని మరీ వీడియో షూట్ చేశాను అనమాట. అక్కడ వాటర్ మీద చూసారా, బ్లాక్స్ అన్నీ కలిపి ఏదో ఉంది. మొత్తానికి అదేంటో నాకు ఏం అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలుస్తుంది కమెంట్ చేయండి. చూడండి, చూడడానికి అయితే చాలా బాగుంది. అసలు అది దేనికి పెట్టారు, ఏమన్నా ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ పెంచడానికైనా పెట్టారా నాకు అర్థం కాలేదు. సో మీకు తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఇంతే అనమాట, పాండిచ్చేరి వ్లాగ్ వీడియోస్ అయితే అయిపోయాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.